గత 5 ఏళ్లలో రైతులను దగా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మిర్చి ధరలపై వైసీపీ నేతల విమర్శలను ఆయన కొట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పరుగులు పెట్టిస్తుందని, గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రంగాలను గాడిలో పెడుతున్నారని చంద్రబాబు నాయుడు గారికి రైతు పక్షాన లేరని చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈరోజు గత ప్రభుత్వంలో పెట్టిన బకాయిలు తీర్చింది ఎవరండి? గత ప్రభుత్వంలో రైతుల బకాయిలు తీర్చాల్సిన అవసరం గత ప్రభుత్వం లేదండి. డిసెంబర్లో 2022 డిసెంబర్లో తీసుకున్నటువంటి ప్యాడీకి, 23లో తీసుకున్నటువంటి ప్యాడీకి జూన్ జూలైలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అవి రైతుల పేమెంట్లు కాదా? దాన్ని ఇచ్చింది ఎవరు? ఈరోజు ఈ సంవత్సరం 48 అవర్స్లో పేమెంట్ రైతులకి ఇచ్చేలాగా వెంటనే చర్యలు తీసుకొని చాలామంది రైతులు ఈరోజు ఆనందంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి కారణం వాళ్ళ తాలూకు పేమెంట్ 48 గంటల లోపల ఇస్తామని చెప్పాము. చాలామంది రైతులకి వితిన్ ఫ్యూ అవర్స్లోనే పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రైతుల పట్ల, రైతుల తాలూకు అభ్యున్నతి పట్ల ఈ ప్రభుత్వం పనిచేయడానికి పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. గతంలో కూడా చేశాము. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో పథకాలు రైతులకు ఇచ్చారు. ఈరోజు హార్టికల్చర్లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు, అలాగే షేడెడ్ నెట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంతేకాకుండా పొలాల్లో సోలార్ బోర్స్ తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరు తీసుకొచ్చారండి? 50,000 రూపాయలు కడితే సోలార్ బోర్స్ తీసుకొచ్చారు. ప్లస్ ఆధునీకరణ, వ్యవసాయం కూడా ఆధునీకరణ చేసే విధానాన్ని కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకొచ్చారు. రానున్న కాలంలో కూడా మరిన్ని అంశాలపై వ్యవసాయం 30% వృద్ధి రేటు పెంచాలని, ఈరోజు ఏదైతే ఉందో 12% నుంచి ఈరోజు ఈ సంవత్సరంలో 16%, 18% తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని 30% పెంచే దశగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచిస్తున్నారు. ఈరోజు రైతు పక్షాన్ని నించొని ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే, ఈరోజు ఒక శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈరోజు మిరపకాయ ఇష్యూ, మిరపకాయ యార్డ్లో ఏదైతే ఉందో, మిర్చి యార్డ్లో ఏదైతే ఉందో దాన్ని మాట్లాడుతున్నారు. దానిపై సానుకూలంగా స్పందించలేదని మా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి సమస్యను కూడా సాల్వ్ చేసే దశగా కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు. అలాగే ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చి ఎవరెవరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన గిట్టుబాటు రేటు వచ్చేలాగా చేశారు. మనం కూడా చూసాము, రేటు కూడా పెరిగింది. మీరు అంతకన్నా ఇంక చేయడానికి ఖచ్చితంగా ఇంకేమైనా ఉంటే మీరు సలహాలు ఇవ్వాలి. కానీ ఈరోజు ఏదో పాత రాజకీయాలు మాట్లాడుకుంటూ పాత విధానం తీసుకొచ్చి ఏదో హేళన చేస్తే మీ మాట ప్రజలు నమ్ముతారనేది మాత్రం తప్పు బాట.